మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం ధ్యానమూర్తి సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పరం. మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృప. శాంతి పాఠం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु ते मयि सन्तु. ఓం శాంతి శాంతి శాంతి. ప్రారంభించవలసిందిగా ప్రార్థన గురు. ఓం భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో 6వ ఖండం చూస్తున్నాము. ఇందులో ఋక్ సామ, ఋక్ యందు సామయందు. ఋక్ యందు పృథివీ దృష్టి, అంతరిక్ష దృష్టి, ద్యు దృష్టి, నక్షత్ర దృష్టి, రైట్. అదేవిధంగా సామయందు అగ్ని, వాయు, ఆదిత్య, చంద్రమ ఈ దృష్టులు. ఋక్ సామ చూస్తున్నప్పుడు ఋక్ యందు పృథివీ, సామ యందు అగ్ని. ఋక్ సామ సామ ఋక్కును ఆశ్రయించి ఉంది, రైట్. సామగానము ఋక్మంత్రాన్ని ఆశ్రయించే, ఋక్ మంత్రమే సామగానం చేయబడతా ఉంది అని ఆ విధంగా వాటిలో ఆశ్రయీ భావం ఉంది. అగ్ని పృథివీలో కూడా, వాయు అంతరిక్షాల్లో కూడా, రైట్. ఋక్ సామలుగా అంతరిక్ష వాయువులను చూస్తున్నప్పుడు అదే ఏ విధంగా అయితే సామ ఋక్కును అధిష్ఠించి ఉందో అదే విధంగా వాయు అంతరిక్షాన్ని అధిష్ఠించి ఉందని. సో అంతేకాకుండా ఈ ఋక్ ఎందు పృథివీ ఎందు ఋక్ ఎందు పృథివీ దృష్టి, ఋక్ ఎందు పృథివీ దృష్టి, సామ ఎందు అగ్ని దృష్టి. అంతేకాకుండా సామ శబ్దంలో సా అమ అని విభాగం చేసి ఈ పృథివీయే సా 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 శబ్దం చేత పృథివీ, అమ శబ్దం చేత అగ్ని. ఈ విధంగా కూడా ఈ రెండింటికి సా ఆ, ఆ, ఈ ఈ రెండింటికి పృథివీ అగ్ని రెండు కూడా ఒకే శబ్దముతో పలకబడుతున్నాయి, రైట్. కాబట్టి ఈ ఋక్ సామ దృష్టి ఆశ్రయ భావం ఆ విధంగా కూడా కుదురుతుంది అని చెప్పడం. సో ఆ విధంగా చూసాం మనం. ఋక్ సామల యందు ఋక్ సామలకు పృథివీ అగ్ని, అంతరిక్ష వాయు, ద్యు ఆదిత్య, నక్షత్ర చంద్రమ. ఆదిత్యుడి యొక్క శుక్ల ప్రకాశము అదే ఆదిత్యుడి యందు నీల ప్రకాశము అని ఈ దృష్టిలన్నీ చూసాం. చూసిన తర్వాత అదే ఆదిత్యుడి యందు ఒకానొక పురుషుడు, రైట్. ఆదిత్యుడి యందు ఒకానొక పురుషుడు, ఆ పురుషుని యొక్క ఆకృతి, రైట్. హిరణ్యశ్మశ్రు, హిరణ్యకేశ, ఆనఖాగ్రేభ్య అని అంటూ సర్వం హిరణ్య ఏవ అంటూ ఆ పురుషుడి స్వరూపాన్ని ఇవన్నీ కూడా ఈ విధంగా ఉపాసనలు. ఆ పురుషుడికే ఉదితి నామ అని, తస్య యథా కప్యాసం. ఆ పురుషుడికి ఇంకొక విశేషము, ఆయన కళ్ళు ఎర్ర కలువలు వంటి కళ్ళు అని అని చెప్తూ, తస్య యథా కప్యాసం పుండరీకమే అక్షిణి తస్య ఉదితి నామ, తస్య ఉత్ ఇతి నామ. తస్య నామ ఆయన పేరు, ఆయనకి ఉత్ అని పేరు, ఉత్ అని ఆయన పేరు అని ఒక ప్రసిద్ధమైనటువంటి పేరు ఉంది. ఆ ఉత్ అంటున్నప్పుడు తస్య ఏవం గుణ విశిష్టస్య గౌణం ఇదం నామ ఉతితి. ఏవం ఏవం గుణ విశిష్టస్య, ఇటువంటి గుణములు
ఇటువంటి సువర్ణమయమైనటువంటి అంటే ప్రకాశమయమైన, సువర్ణ శబ్దానికి ఇక్కడ ప్రకాశం అర్థం చెప్పుకున్నాము. ఆ విధంగా ప్రకాశ స్వరూపమైనటువంటి ఆకృతి కలిగినటువంటి ఆయనకి గౌణం ఇదం నామ ఉదితి. ఇది గౌణ, గౌణం అంటే గుణాత్, గుణాల ద్వారా, గుణముల ద్వారా కలిగినటువంటి పేరు. స్వాభావికంగా సహజంగా కలిగిన పేరు కాకుండా గుణముల ద్వారా, ఆయనలో ఉన్నటువంటి గుణముల ద్వారా కలిగినటువంటి పేరు అని చెప్తూ భాష్యంలో తస్య ఏవం గుణ విశిష్టస్య, ఏవం గుణ విశిష్ట అంటే ఇటువంటి కళ్ళు కలిగినటువంటి, ఇటువంటి శ్మశ్రు చక్షు, శ్మశ్రు కేశ నఖ ఇత్యాదులు కలిగినటువంటి ఆ పురుషుడికి ఇది గుణాల ద్వారా కలిగినటువంటి పేరు. అందుకని కథం గౌణత్వం అని తర్వాత ప్రశ్న అక్కడ వేస్తూ సయేష సర్వేభ్య పాపమభ్య ఊదిత అని దానికి ఎటిమాలజీ, వ్యుత్పత్తి. ఉత్ అనే పేరు ఎలా కలిగింది పరమాత్మ స్వరూపానికి, ఆ ఆదిత్యుడి యందు ఉన్నటువంటి ఆ పురుషుడికి ఉత్ అనే పేరు ఎలా కలిగింది, ఏ కారణం చేత కలిగింది అని చెప్తూ ఆ సర్వభ్య పాపమభ్య ఊదిత, అన్ని పాపాల నుంచి, పాపాలంటే పాపకర్మ ఫలాలు, దుఃఖాల నుంచి, ఆ దుఃఖాలను అతిక్రమించినటువంటి వాడు, దుఃఖాలు అంటనటువంటి వాడు, ఆ హిరణ్య గర్భుడికి ఎటువంటి దుఃఖము లేదు అని చెప్తూ ఆ ఊద్ ఆ సర్వభ్య పాపమభ్య ఊదిత, అక్కడ ఊదిత అంటున్నప్పుడు ఉత్ ఇత, ఇక్కడ ఊదిత అంటున్నప్పుడు ఉత్ ప్లస్ ఇత అని తీసుకొని, ఇత అంటే ఇన్ గతో ధాతువు, ఇన్ గతో ధాతువులో ఇన్కి గత్యర్థ, గతి అంటే వెళ్ళి తొలగినటువంటి, ఉత్ పైకి ఎగిరినటువంటి, పాపాల నుంచి పైకి ఎదిగినటువంటి లేదా పైకి ఎగిరినటువంటి, పాపాలతో సంబంధం లేనటువంటి అని అర్థం వస్తుంది ఊదిత అని. ఊదితలో రెండు పదాలు ఉత్ ఇత అని. ఆయన పేరు వచ్చేసరికి ఏం చెప్పుకోవాలి, ఇక్కడ ఉత్ అనేదే పేరు. ఉత్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటున్నప్పుడు ఊదిత అనేసి, ఉదిత ఉదిత, అందుకని ఉత్ అని పేరు. అదే విధంగా ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని ఉపాసించేటువంటి వ్యక్తి కూడా ఉదేతి హవై సర్వేభ్య పాపమభ్యో ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తున్నారో, ఉత్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మ అని ఉపాసిస్తున్నారు. సత్, త్యత్ ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపానికి పేర్లుగా చెప్పుకుంటాం. అదే విధంగా ఇక్కడ ఉత్ అని ఇంకొక పేరు. సో పరమాత్మ స్వరూపం యొక్క పేరు ఉత్ అని, ఉదిత అనేది దాని యొక్క వ్యుత్పత్తి. ఉత్ అనే శబ్దం, ఉత్ అనే పేరు రావడానికి హేతువు ఉదిత అని. మంత్రం చూసాము, భాష్యం చూద్దాం ఇందులో. తస్య ఏవం సర్వతః సువర్ణవర్ణస్య అపి అక్ష్ణోః విశేషః. ఇది చూసాం కదా. కప్యాస్ పుండరీకం, దీనికి వ్యాఖ్యానం చూసాం. తస్య ఏవం సర్వతః సువర్ణవర్ణస్య అపి అక్ష్ణోః విశేషః. ఈ విధంగా సర్వము సువర్ణ స్వరూపమైనటువంటి ఆ పురుషుడికి కళ్ళలో కూడా కొంత విశేషం ఉంది. అది కప్యాస పుండరీకం అని, ఆ ఎర్ర కరువు వంటి కళ్ళు కలిగినటువంటి అదే ఆ పరమాత్మ స్వరూపానికే ఏవం గుణ విశిష్టస్య గౌణం ఇదం నామ ఉదితి. ఈ ఉద్ అనేటువంటిది ఆయన యొక్క పేరు. ఎటువంటి పేరు? సాక్షాత్ రూఢి కాకుండా గౌణం. గౌణం అంటే గుణాద్భవం అనేసి, గుణముల ద్వారా కలిగినటువంటిది గౌణం, లాక్షణికంగా కలిగినటువంటి పేరు. కథం గౌణత్వం భాష్యంలో తర్వాత సయేషః దేవః, సయేష దేవః సర్వేభ్యః పాప్మభ్యః పాప్మనా సహ తత్కార్యేభ్యః ఇత్యర్థః. మంత్రంలో సయేష సర్వేభ్య పాపమభ్య ఊదిత అని కదా. సర్వేభ్య పాపమభ్య అంటే సకల పాపాల నుంచి వైదొలగినటువంటి. పాప శబ్దము పాపకర్మ, పాపకర్మ ఫలం రెండింటి కూడా, పాపకర్మ ఫలం దుఃఖం. సో దుఃఖాన్ని తర్వాత పాప కర్మను కూడా, రెండింటిని కూడా సూచిస్తుంది. కర్మ నుంచి వైదొలగడం ఏంటి? కర్మ ఏదైతే కర్మ మనం చేస్తున్నామో ఆ కర్మ చేసిన తర్వాత క్షణంలోనే కర్మ నష్టం అయిపోతా ఉంది. రైట్. కర్మ అనేది ఒక కాలంలో మొదలై ఒక కాలంలో సహజంగానే అది అది అంతమవుతుంది. ఒక కాలంలో మొదలవుతుంది, ఇంకొక కాలంలో అంతమవుతుంది. ఏ కర్మ అయినా కూడా ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళడం అనేది ఒక కాలంలో మొదలవుతుంది, మళ్ళీ ఒక కాలంలో సమాప్తం అయిపోతుంది. అదేవిధంగా ఏ కర్మ చూసినా కూడా అన్నం వండడం ఒక కాలంలో ఆరంభం అవుతుంది, ఒక కాలంలో నష్టం అయిపోతుంది. అటువంటి కర్మల నుంచి వైదొలగడం ఏంటి? కర్మల నుంచి వైదొలగడం కాదు, కర్మ ఫలాల నుంచి. అందుకని ఇక్కడ పాపమభ్య అంటున్నప్పుడు సర్వేభ్య పాపమభ్య పాప్మనా సహ తత్కార్యేభ్య ఇత్యర్థ. పాపంతో పాటుగా పాప కార్యాలు, పాపకార్యం దుఃఖం. పాపం అంటే పాపకర్మనే కదా. పాపకర్మం లేదా పాపకర్మ ద్వారా కలిగినటువంటి అదృష్టం,
రాబోయేటువంటి దుఃఖం, దాని ఫలం దుఃఖం, రెండు కూడా వాటన్నిటి నుంచి కూడా తొలగినటువంటి అని. ఇందుకు ఇత్యర్థ. అపహత పాప్మ ఆత్మ అపహత పాప్మ ఇత్యాది వక్షతి. 8వ అధ్యాయంలో అక్కడ ఇంద్ర విరోచనులకు హిరణ్యగర్భుడు మళ్ళీ ఉపదేశిస్తున్నాడు. అక్కడ ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆత్మ అపహత పాప్మ అంటే ఎటువంటి పాపాల యొక్క సంబంధము లేనటువంటిది ఆత్మస్వరూపము అని నిరూపించబోతా ఉంది శృతి. రైట్. సో అదే విధంగా ఇక్కడ కూడా సర్వేభ్య పాపమభ్య ఉదిత అని చెప్తా ఉంది. ఆ పరమాత్మ స్వరూపము ఈ విధంగా ఎటువంటి పాపములతో సంబంధము లేనటువంటిది, సంపూర్ణ జగత్తుకి అధిష్టానంగా ఉంది. రైట్. సో ఆత్మస్వరూపాన్ని మనం ఇక్కడ జగత్తుకి నిమిత్త కారణంగాను ఉపాదాన కారణంగా కూడా, కారణాల్లో రెండు రకాలుగా చెప్పుకుంటాం, నిమిత్త కారణము ఉపాదాన కారణం. నిమిత్త కారణం అంటున్నప్పుడు ఆ కుండ చేస్తున్నప్పుడు కుమ్మరి ఏ విధంగా కుండ కంటే వేరుగా ఉంటూ కుండను చేస్తున్నాడో అటువంటి కారణాన్ని నిమిత్త కారణం అంటున్నాం. ఏ వస్తువునైతే ఎవరైతే ఉత్పన్నం చేస్తున్నారో ఆ ఉత్పన్నం చేసే వ్యక్తికి ఆ వస్తువుకి భేదం ఉంది, స్పష్టమైన భేదం ఉంది. ఈ రెండు వేరు వేరు తత్వాలు. కానీ కార్యకారణ భావం ఉంది. అటువంటి కారణాన్ని నిమిత్త కారణం అని చెప్పుకుంటాము. ఏ వస్తువైతే కార్యరూపంగా పరిణమిస్తా ఉందో, మట్టి కుండగా ప్రకటమవుతుంది, మట్టియే కుండగా మారుతా ఉంది. సో అటువంటి కారణాన్ని ఉపాదాన కారణం అని చెప్పుకుంటాం. నిమిత్త కారణము ఉపాదాన కారణం. ఇక్కడ వేదాంత శాస్త్రంలో ఆత్మ ఈ జగత్తుకంతటికి నిమిత్త కారణము ఉపాదాన కారణం కూడా. ఉపాదాన కారణమైనప్పుడు ఈ మనస్సు బుద్ధి శరీరము వీటన్నిటికీ ఉపాదాన కారణం కూడా అదే ఆత్మస్వరూపం అని. ఆత్మస్వరూపం ఉపాదాన కారణమైనప్పుడు ఇక్కడ ఉండేటువంటి దుఃఖాలు, ఈ శరీరంలో ఈ బుద్ధిలో ఈ మనస్సులో ఈ జీవుడికి కలుగుతున్నటువంటి ఈ దుఃఖాలన్నీ ఆ ఆత్మకు కలుగుతాయా? కలగాలి కదా. ఉపాదాన కారణమైనప్పుడు అదే ఇది అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక సుఖ దుఃఖాలు అందులో ఉండాలి, వాటి ధర్మాలు అయి ఉండాలి. మట్టి ధర్మాలే ఘటములో కనిపిస్తున్నాయి. రైట్. సో ఆ విధంగా ఈ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆత్మ సంబంధాలు అయి ఉన్నాయా అనేటువంటి సంశయాన్ని నిరాకరిస్తూ అపహత పాపమ అని చెప్పడం. ప్రధానంగా ఉపాదాన కారణంగా చెప్పుకున్నాం కాబట్టి పాపరహితము అని స్పెసిఫిక్గా అక్కడ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. శృతి ఆ విధంగా చెప్తా ఉంది. ఆత్మ అపహత పాపమ, ఎటువంటి పాప సంబంధము లేనటువంటిది. ఇక్కడే సంపూర్ణ సంసారం జగత్తులో వెలసి ఉన్నప్పటికీ, ప్రకటమై ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పాపాలకు సంబంధము లేనటువంటి అసంగంగా ఉన్నటువంటి స్వరూపము, అదే మన స్వరూపము. మన స్వరూపం యథార్థంగా ఎటువంటి పాపాలకు సంబంధం లేనటువంటిది. ఆ పాయింట్ అక్కడ అపహత పాప్మాలో హైలైట్ అవుతుంది. ఆత్మ అపహత పాప్మ ఇత్యాది వక్షతి శృతి చెప్పబోతా ఉంది. అందుకని ఇక్కడ కూడా అదే అర్థం. సర్వేభ్య పాపమభ్య ఉదిత అంటున్నప్పుడు సకల పాపరహితమైనటువంటి స్వరూపము ఉదిత. అందుకని సర్వేభ్య పాపమభ్య ఉదిత అని కదా. ఉదిత పదానికి వ్యాఖ్యానం చెప్తున్నారు భాష్యంలో. ఉదిత ఉద్ ఇత. ఇత అంటే గత. ఇన్ ధాతు, అది ఇన్ నకారం ఇత అయిపోతుంది, ఈ అవుతుంది ధాతు. ఈకి తా ప్రత్యయం చేస్తే ఇత అవుతా ఉంది. అదేవిధంగా గమ్ కూడా తా ప్రత్యయం చేస్తే గత ఏర్పడుతుంది. ఇత అంటే గత అంటే వెళ్ళినటువంటి వాడు, దాటినటువంటి వాడు. ఊర్ధ్వముఖంగా అంటే సంబంధం లేకుండా, పాపాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి వాడు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా. పుష్కర పలాశవత్ అసంగ అని సాంఖ్యశాస్త్రంలో కూడా పురుషుడి గురించి వ్యాఖ్యానం చేస్తారు. పుష్కర పలాశవత్, పుష్కరిణిలో ఏ విధంగా అయితే తామర ఆకులు ఉన్నప్పుడు ఆ తామర ఆకులు నీళ్ళలోనే ఉన్నప్పటికీ కూడా నీళ్ళతో సంబంధం లేకుండా ఉంటున్నాయి. అరే, నీళ్ళతో సంబంధం లేకుండా కుళ్ళిపోకుండా ఉంటున్నాయి అక్కడ. సో ఆ విధంగా ఆ సంసారంలోనే ఉంటున్నప్పటికీ కూడా సంసారీ కాడు. సంసారానికి అధిష్టానంగా ఉంటాడే గాని సంసార ధర్మాలను తన మీద తెచ్చుకోడు. అంటే ఆ వెండి తెర, ఆ సినిమా తెర ఏదైతే ఉందో తెర మీద ఎటువంటి కథ అయినా జరగచ్చు. రైట్. కానీ అన్ని విషయాలకి ఆధారభూతంగా ఉన్నా కూడా అందులో ఎటువంటి అంశాన్ని పొందదు ఆ తెర. సినిమా తెర ఏదైతే ఉందో ఆ సినిమాలో నడుస్తున్నటువంటి ప్రత్యేక ఘట్టానికి ఆధారంగా ఉన్నా కూడా దేని ద్వారా కూడా ఎటువంటి ధర్మాలను పొందటం లేదు. పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ఎటువంటి ధర్మాన్ని పొందటం లేదు. సో అదే విధంగా పరమాత్మ స్వరూపం ఇక్కడే సర్వత్రా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పాపాలతో సంబంధం లేకుండా ఉన్నాడు అని చెప్తూ ఉద్గత ఇత్యర్థ. అత అసౌ ఉన్నామా, అందుకని
ఆ విధంగా సర్వపాప రహితుడై ఉన్నందు చేత అతడికి ఉత్ అని పేరు. అత అసౌ అసౌ పరమాత్మ ఉన్నామ. ఉత్ నామ యస్య. ఉత్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడై ఉన్నాడు. తం ఏవం గుణ సంపన్నం ఉన్నామానం యథోక్తేన ప్రకారేణ యో వేద సోపి ఏవమేవ ఉదేతి. సో ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా ఏవం గుణ సంపన్నం ఇటువంటి పరమాత్మ స్వరూపాన్ని, ఈ ఆదిత్యుడి యందు ఉన్నటువంటి ప్రకాశమే శరీరంగా కలిగినటువంటి ప్రకాశమయ శరీరం కలిగినటువంటి పరమాత్మ, ఆ కన్నులు కలిగినటువంటి ఆ పరమాత్మ, పాపరహితుడైనటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్మను ఎవరైతే అహం నేను అని ఉపాసిస్తున్నారో, ఆ పరమాత్మను ఎవరైతే ఉపాసిస్తున్నారో ధ్యానిస్తున్నారో, ఆ ఉపాసకుడు కూడా ఇదే విధంగా పాపరహితుడవుతున్నాడు. ఉపాసనలు ఎప్పుడు కూడా అహం అనే ఉపాసన కదా. ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే ఋక్ యందు ఈ దృష్టి, సామ యందు ఈ దృష్టి అంటున్నప్పుడు ప్రతీకోపాసనది. ప్రతీకోపాసన. ఈ ప్రతీక యందు రుక్ అనేటువంటి ప్రతీక యందు పృథివీ దృష్టి ఇత్యాదులు చెప్పుకుంటున్నాం. Right? ఆ విధంగా కాకుండా ఇక్కడ ఆ పురుషుడు ఆదిత్యుడిలో ఉన్నటువంటి శుక్ల ప్రకాశము నీల ప్రకాశాలను రుక్ సామాలుగా ఉపాసించిన తర్వాత ఆదిత్యుడిలో ఉన్నటువంటి పురుషుడు గురించి భావన చెప్తున్నారు. ఆదిత్యుడి యందు ఉన్నటువంటి పురుషుడి యొక్క భావన అని చెప్తున్నప్పుడు నేను అనే భావన చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉపాసిస్తున్నటువంటి ఆ పురుషుడు కూడా, ఆ ఉపాసకుడు కూడా ఈ విధంగా పాపాలన్నిటినీ దాటుతున్నాడు. సోపి ఏవమేవ ఉదేతి. ఉదేతి అంటే ఉద్గచ్చతి. ఎక్కడి నుంచి? సర్వేభ్య పాపమభ్య, సకల పాపాల నుంచి వైదొలుగుతున్నాడు ఇదే విధంగా. హ వై ఇది అవధారణార్థౌ నిపాతౌ ఉదేతి ఏవ ఇత్యర్థః. హా వై అని ఈ మంత్రంలోనే ఉదేతి హ వై సర్వేభ్య పాపమభ్యో ఏ ఏవం వేద అంటున్నప్పుడు ఈ విధంగా ఉపాసిస్తున్నటువంటి వాడు. వేద శబ్దానికి తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే ఇక్కడ ఉపాసించడం. ఈ విధంగా ఉపాసిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏ ఏవం వాడు సర్వేభ్య పాపమభ్యో ఉదేతి హ వై అని ఉన్నాయి కదా. హ వై పదాలు వీటిని నిపాతాలు అనేక అర్థాల్లో వస్తుంటాయి. ఇక్కడ ఏవకారార్థంలో నిశ్చయార్థంలో వస్తున్నాయి. అవధారణార్థం. అవధారణ అంటే నిశ్చయము. ఖచ్చితంగా పాపాలన్నింటినీ అతిక్రమిస్తున్నాడు, సంశయం లేదు అని. ఎటువంటి సంశయము లేదు అని చెప్పడానికి హావై అని పదాలు రెండు. అది 7వ మంత్రం. సో ఆ విధంగా ఆ ఆదిత్యుల్లో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము, ఆ పరమాత్మ స్వరూపం యొక్క వర్ణన, ఆ పరమాత్మ స్వరూపం యొక్క ఉపాసనా ఫలం. పరమాత్మ స్వరూపానికి ఒక పేరు ఉత్ అని పేరు. ఉత్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మను ఉపాసిస్తున్నటువంటి వాడికి కూడా ఉత్ అనేటువంటి ధర్మం కలుగు. ఏంటా ఉత్ అనేటువంటి ధర్మము? పాపరహితుడై ఉండడం అని. 5వ మంత్రం చూద్దాం. తస్య ఉద్గీతత్వం దేవస్య ఆదిత్యాదీనాం ఇవ వివక్షితత్వాత్ ఆహం. తస్య పురుషస్య, తస్య దేవస్య, ఆ ఆదిత్యుడిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో తస్య దేవస్య ఆదిత్యాదీనాం ఉద్గీతత్వం ఇవ వివక్షితత్వాత్ ఆహ. ఆదిత్యాదీనాం ఆదిత్యుడి యందు ఉద్గీత భావన ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా ఈ హిరణ్య గర్భుడి ఈ దేవస్య, ఈ హిరణ్మయ స్వరూపం అనేది చెప్పుకున్నామో ఆ హిరణ్మయ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యందు కూడా ఆ వివక్షితత్వ తస్య ఉద్గీతస్య దేవస్య ఉద్గీతత్వం ఇవ వివక్షితత్వాత్. ఆ పరదేవత యందు కూడా ఈ విధంగానే ఉపాసించమని విధించదలిచి శృతి 8వ మంత్రంలో ఈ విధంగా విధిస్తా ఉంది. ఈ పురుషుని కూడా ఉపాసించాలి అని విధిస్తాం. ఎందుకంటే పై మంత్రంలో ఏవం వేద అంటూ ఉదేతి హవై సర్వేభ్య పాపమభ్యో ఏవం వేద, ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తున్నారో వాడు సకల పాపాలను అతిక్రమిస్తున్నాడు అని. ఆ తర్వాత ఉపాసించమని తర్వాత మంత్రంలో. తస్యర్చ సామ చ గేష్ణౌ తస్మాత్ వేవోద్గీత ఏతస్య హి గాతాం
स एष ये चाममुष्मात् पराञ्चो लोकास्तेषां चेष्टे देवकामानां च इत्यधिदैवतम् తస్య ఋక్చ సామచ గేష్ణౌ తస్య పురుషస్య ఈ ఆదిత్యుడి యందు ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ హిరణ్మయ పురుషుడికి ఇప్పుడు ఋక్ సామలతో సంబంధం చూపిస్తున్నారు. సో ఏ విధంగా అయితే పృథివ్యాదుల యందు ఉద్గీతత్వం పృథివ్యాదుల యందు ఉద్గీతత్వం ఏ విధంగా చెప్పుకున్నామో అదే విధంగా ఈ పురుషుడి యందు కూడా ఉద్గీతత్వం, ఆ ఉద్గీతత్వం అనేది ఋక్ సామల ద్వారా రైట్. సామగానంలో ఉద్గీతను భాగంగా చెప్పుకుంటున్నాము. సామగానానికి ఆశ్రయంగా ఆధారంగా ఋక్ ఉంది కాబట్టి ఋక్ సామలు రెండు కూడా ఉద్గీత సంబంధించి ఉన్నాయి. వీటి ద్వారా ఉద్గీతత్వాన్ని ఈ ఋక్ సామలు రెండు కూడా అధ్యాత్మంలో ఈ అది అధిదైవికంగా అధిదైవికంగా ఈ విధంగా పృథివ్యాధులలో ఏ విధంగా అయితే చూశామో అదేవిధంగా ఋక్సామల భావము లేదా ఉద్గీతత్వము ఈ పురుషుడు యందు కూడా చూపిస్తా ఉంది శృతి. చూపిస్తూ అపూర్వోపాసన వలె ఈ పురుషుని కూడా ఉపాసించాలి అదే విధంగా అని చెప్పడం. తస్య దేవస్య ఋక్చ సామచ గేష్టౌ ఈ ఋక్ సామ ఈ రెండు కూడా ఆ ఆదిత్యగత పురుషుడి యొక్క పర్వాలు, భాగాలు, అంశలు అని. తస్య ఋక్చ సామచ గేష్టౌ తస్మాత్ ఉద్గీత ఋక్సామలు రెండు కూడా ఆ పరమాత్మ స్వభావంలో స్వరూపంలో ఉండడం చేత ఆయన ఉద్గీత స్వరూపుడే. తస్మాదుద్గీత తస్మాత్వేవ ఉద్గాత ఏతస్య హి గాతాం ఏతస్య హి గాత. ఇటువంటి ఈ ఉద్గీతను గానం చేస్తున్నటువంటి వాడికి ఉద్గాత అని పేరు. తస్మాద్వేవ ఉద్గాత ఏతస్య ఉద్గీతస్య హి గాత. ఈ పరమాత్మ స్వరూపాన్ని స్తుతిస్తున్నటువంటి వాడు ఏ విధంగా అయితే వేదంలో ఉద్గానం చేస్తూ ఉద్గీతగా పేరు పొందుతున్నాడు అదే విధంగా ఈ పరమాత్మను స్తుతిస్తున్నటువంటి వాడు కూడా ఉద్గీత అవుతున్నాడు. శయేష ఏ చ అముష్మాత్ పరాంచో లోకాస్ తస్మాత్ తస్మాత్వేవ ఉద్గాత ఏతస్య దేవస్య గాత. ఏతస్య అన్నప్పుడు ఏతస్య దేవస్య ఈ పరమాత్మ స్వరూపాన్ని ఉద్గాత కూడా ఉద్గానం చేస్తున్నాడు. సమవేద ఋత్వికుని ఉద్గాత అని ఏదైతే అంటున్నామో ఆ ఉద్గాత ఏదైతే ఉద్గానం చేస్తున్నాడో ఆ ఉద్గానం ద్వారా ఉద్గానానికి అధిష్టాన దేవత ఈ పరమాత్మ స్వరూపమే. ఉద్గానం చేస్తూ ఈ పరమాత్మ స్వరూపాన్నే స్తుతిస్తున్నాడు. ఏ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే ఈ విధంగా ఆదిత్యుడి యందు సువర్ణమయ హిరణ్మయ స్వరూపంగా ఉన్నాడో ఆ పరమాత్మనే స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ ఉద్గాత అవుతున్నాడు. ఈ దేవతకి శయేష ఏచాం అముష్మాత్ పరాంచో లోకాస్ తేషాం చ దేవకామానాం చ ఈష్టే. ఈ విధంగా ఈ పరమాత్మ స్వరూపము అముష్మాత్ పరాంచో లోకాహ ఇక్కడ కంటే కూడా పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 భువనాలని చెప్పుకుంటాము. పృథివీ కంటే కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అని 7 లోకాలు కింద చెప్పుకుంటారు. అదేవిధంగా భూమితో పాటుగా భూమి పైన 7 లోకాలు: భూలోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపలోక, సత్యలోక, మహర్లోక, సత్యలోక అని పైన 7 లోకాలు. ఈ విధంగా ఈ పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, 16 భువనాలు. ఇందులో ఈ పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా పుణ్యకర్మ ఫలాలు అని, పుణ్యకర్మలకు సంబంధించినటువంటి లోకాలు. సో ఆ లోకాలలో ఉన్నటువంటి ఆయా దేవతల యొక్క భోగాలను కూడా ఈ పురుషుడే శాసిస్తున్నాడు. సయేష ఈ పురుషుడు ఏచ అముష్మాత్ పరాంచో లోకాహ ఈ ఈ ఈ ఆదిత్యుడి కంటే కూడా పైన ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో దేవకామానం చ ఇష్టే ఇది చ అధిదైవతం. ఈ విధంగా అధిదైవతోపాసన. సో లోకాహ ఈష్టే దేవకామానాం చ ఈష్టే.
ఆ లోకాలను, ఆ లోకాలలో ఉన్నటువంటి దేవతల యొక్క భోగాలను, దేవతల యొక్క ఇష్టే అంటున్నప్పుడు ఇష్టమైనటువంటి విషయాలు, భోగాలు, సుఖాలన్నింటినీ కూడా ఈయన అధీనంలోనే ఉంటున్నాయి. అంటే ఈయన కర్మఫలదాత. దేవతలకు సైతం, ఏ దేవతలనైతే సామాన్యంగా ఉపాసిస్తున్నారో లోకంలో, ఆ దేవతలకు సైతం ఆ వాళ్ళు కోరిన విషయాలను ఇచ్చేటువంటి కర్మఫలదాత. వాళ్ళు కూడా, ఆ దేవతలు కూడా పుణ్యకర్మల చేత ఆయా లోకాలను పొంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఆయా కర్మఫల రూపంగా సుఖాలు కలుగుతూ ఉన్నాయి. ఆ కర్మఫలాలు ఎవరిస్తున్నారు? ఈయన, ఈ పరమాత్మ స్వరూపము. అంటే దేవానాం దేవ, దేవతలందరికీ కూడా దేవతా స్వరూపమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము. సంపూర్ణ సృష్టి, ఈ 14 భువనాలలో ఊర్ధ్వ లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాసించేటువంటి వాడు, అధోలోకాలు ఎలాగూ శాసిస్తాడు, ఈ ఊర్ధ్వ లోకాలను కూడా శాసిస్తున్నటువంటి వాడు అంటున్నప్పుడు, ఆ పరమాత్మ స్వరూపంలో పరం, పరం అంటున్న పరమాత్మలో పరం శబ్దానికి శ్రేష్టమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, నిరతిశయమైనటువంటి, మార్పు లేనటువంటి ఈ అర్థాలన్నీ ఉన్నాయి. సో అటువంటి పరమాత్మ స్వరూపము, నిరతిశయమైనటువంటి తత్వము అని చెప్పడానికి ఈ విధంగా దేవతల కామనలను కూడా ఈయన శాసిస్తున్నాడు అని చెప్పడం. ఏ ఏ ఉపాసన, ఏ ఉపాస్య తత్వం అయితే ఉందో ఆ ఉపాస్య తత్వాన్ని స్తుతించడం సామాన్యం కదా, ఆ విధంగా స్తుతిస్తా ఉంది శృతి ఇక్కడ. తస్య భాష్యంలో తస్య రుక్చ సామచ గేష్ణౌ, రుక్చ సామచ గేష్ణౌ పృథివ్యాది పృథివ్యాద్యుక్త లక్షణే పర్వణి. పృథివ్యాద్యుక్త లక్షణే. సో పృథివ్యాదులు ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఋక్ యందు పృథివీ, అంతరిక్ష, ద్యు, నక్షత్ర, ఆదిత్య, శుక్ల, ప్రకాశ దృష్టి, ఈ దృష్టిలోనే ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఆ పరమాత్మలో భాగాలు అని. పృథివ్యాద్యుక్త లక్షణే, పృథివ్యాదులుగా చెప్పుకున్నటువంటి. అదేవిధంగా సామలో కూడా అగ్ని, వాయు, ఆదిత్య, చంద్రమ, ఆదిత్యుడి యందు ఉన్నటువంటి నలుగు వర్ణము, ఇవన్నీ కూడా ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క పర్వము. పర్వం అంటున్నప్పుడు ఆయన అంశలు. సర్వాత్మా హి దేవ, ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క అంశాలు అవుతున్నప్పుడు పరమాత్మ వీటన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నట్లే కదా. ఆ విధంగా సర్వ వ్యాపక స్వరూపము అని చెప్తూ సర్వాత్మా హి దేవ, సర్వాత్మ, ఈ ఆదిదైవికంగా కూడా ఉన్నటువంటి సకల తత్వాలను వ్యాపించి ఉన్నటువంటి, శాసిస్తున్నటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపము. అందుకని సర్వాత్మ, సర్వాంతర్యామి, సర్వాత్మ, సర్వగత. పరాపరలోక కామేశ్రిత కామేశితృత కామేశితృత్వాత్ ఉపపద్యతే పృథివ్యజ్ఞాతి ఋక్సామగేష్ణత్వం. పరాపరలోక, పరలోక, అపరలోక, ఈ కింది లోకాలు, పై లోకాలు. పరాపరలోక కామ ఈశితృత్వాత్, ఆయా లోకాలలో ఉన్నటువంటి ఆయా దేవతలు, ఆయా జీవులు, ఆయా జీవుల యొక్క కామనలను, కోరికలను శాసిస్తున్నటువంటి, అంటే అందజేస్తున్నటువంటి, వాళ్ళకు యోగ్యమైనటువంటి కర్మఫలాలు ఇస్తున్నటువంటి పరాపరలోక కామేశితృత్వాత్ పృథివ్యజ్ఞ పృథివ్యజ్ఞాది ఋక్సామగేష్ణత్వం ఉపపద్యతే. పృథివ్యజ్ఞాది ఋక్సామగేష్ణత్వం, ఋక్సామలు ఆయనలో భాగాలు అయితే, ఋక్ యందు ఋక్ యందు పృథివీ ఇత్యాది దృష్టిలో చెప్పుకుంటున్నప్పుడు ఈ పరమాత్మ స్వరూపానికి ఋక్ ఒక పర్వము, ఒక అంశమైనప్పుడు ఋక్లో ఏవైతే మనం భావిస్తున్నామో పృథివ్యాదులు, అవన్నీ కూడా పరమాత్మలో భాగాలుగా చెప్పుకోవాలి. ఋక్ పరమాత్మ యొక్క పరమము భాగమైనప్పుడు ఋక్లో ఏ ఏ దృష్టిలు చూపిస్తున్నామో అవన్నీ కూడా పరమాత్మ యొక్క భాగాలుగా తీసుకుని పృథివ్యజ్ఞాదికి ఋక్సామగేష్ణత్వం ఉపపద్యతే. సో సకల దేవతల యొక్క కామనలను పరిపూర్ణం చేస్తున్నప్పుడు సకల లోకాల్లో వ్యాపించినటువంటి ఆ తత్వము, ఆ సకల లోకాలు ఆ తత్వం యొక్క అంశాలు అని చెప్పడంలో దోషం అని చెప్పడంలో సమంజసమే తెలుస్తా ఉంది, సమంజసంగా ఉంది. అందుకని ఆ విధంగా పృథివ్యజ్ఞాది ఋక్సామగేష్ణత్వం ఉపపద్యతే. అంతేకాకుండా సర్వయోనిత్వాచ సర్వకారణం, సర్వ జగత్ కారణం, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి పరమాత్మ, ఉపాదాన కారణమైనటువంటి పరమాత్మ,
కారణం అంటున్నప్పుడు సామాన్యంగా వేదాంత శాస్త్రంలో కారణం అంటే ఉపాదాన కారణాన్ని ప్రధానంగా చెప్పుకుంటాం కాబట్టి సర్వయోనిత్వాత్ అంటున్నప్పుడు ఉపాదాన కారణం అని సంపూర్ణ జగత్తుకి ఉపాదాన కారణం అంటే కార్యములో వ్యాపించి ఉన్నటువంటిది అని అర్థం కదా. సో వ్యాపించి ఉన్నటువంటిది ఎక్కడ? ఈ సకల లోకాల్లో వ్యాపించి ఉంది. సకల లోకాల్లో వ్యాపించి ఉంది కాబట్టి ఆ సకల లోక దృష్టులు ఏ రుక్సామల్లో చూస్తున్నామో ఆ రుక్సామలు ఈ పరమాత్మ స్వరూపం యొక్క అంశాలు అని చెప్పడం కుదురుతా ఉంది. సో ఆ విధంగా ఏ రుక్సామలలో వివిధ దృష్టులు చూసామో అవన్నీ కూడా ఈ పరమాత్మ స్వరూపంలో అంతర్భూతమవుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆ విలక్షణ ఉపాసన ఇది ఇంకొక విలక్షణ ఉపాసన కాకుండా ఈ ఈ ఖండంలో ఏదే ఉపాసన అయితే మొదలవుతుందో దాని భాగమే ఇది. రుక్సామల యందు వివిధ దృష్టులు చూసాం, పృథివీ అగ్ని ఇత్యాది దృష్టులు చూసాం. చూస్తూ ఆదిత్యుడి వరకు వచ్చి ఆ ఆదిత్యుడి యందు ఉన్నటువంటి పురుషుడి గురించి చర్చ చూస్తున్నాం. సో ఈ రుక్సామలలో దృష్టి ఆ ఉపాసన తొలగి ఈ ఆదిత్యుడిలో ఉన్నటువంటి పురుషుడు, ఆ పురుషుడి యొక్క చర్చ, ఈ రెండిటికి సంబంధం ఏముంది అని చెప్తున్నప్పుడు ఆ పురుషుడికి ఈ రుక్సామలు రెండు పర్వాలు. ఋక్సామలు రెండు పర్వాలు అంటే పృథివీ అగ్ని అంతరిక్షం వాయు ద్యు ఆదిత్య నక్షత్ర చంద్రమ ఇవి ఇవి పర్వాలు. ఇవన్నీ ఆయన భాగాలు. ఆ విధంగా సంబంధం రెండింటికి ఏర్పడదు. యత ఏవం ఉన్నామా చ అసౌ గేష్ణశ్చ తస్మాత్ రుక్సామగేష్ణత్వ ప్రాప్తం ఉద్గీతత్వం ఉచ్యతే పరోక్షేణ పరోక్ష ప్రియత్వాత్ దేవస్య తస్మాత్ ఉద్గీతః ఇతి. ఈ విధంగా ఉన్నామాచ ఈ పరమాత్మ యందు ఉత్ అనేటువంటి పేరు ఉంది. ఉత్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఉన్నామాచ ఉత్ పేరు ఉంది. అదే విధంగా రుక్సామగేష్ణశ్చ రుక్సామలు ఈ పృథివీ అగ్ని ఇత్యాదులన్నీ కూడా ఆయన అవయవాలై ఉన్నాయి, ఆయన అంశాలై ఉన్నాయి. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఉత్ అనే పేరు, తర్వాత రుక్సామగేష్ణ రెండు పరమాత్మకు సంబంధించినవి అవ్వడం చేత తస్మాత్ రుక్సామగేష్ణత్వ ప్రాప్తం ఉద్గీతత్వం ఉచ్యతే. రుక్సామగేష్ణత్వ ప్రాప్తం రుక్సామగేష్ణత్వాత్ ప్రాప్తం. ఈ రుక్సామలు రెండు పరమాత్మ అవయవాలు అవ్వడం చేత రుక్సామగేష్ణత్వం, రుక్సామలు పర్వాలుగా కలిగినటువంటి పరమాత్మ స్వరూపము రుక్సామగేష్ణత్వం, అదే ఉద్గీతత్వం. ఉద్గీతలో భాగం, సామలో భాగమే ఉద్గీత. సామకిరికి సంబంధం చూసాం మనం. ఆ విధంగా రుక్సామగేష్ణత్వం ఏదైతే లభిస్తుందో అదే ఉద్గీతత్వం. సో ఆ విధంగా ఈ పరమాత్మ యందు ఇప్పుడు ఉద్గీత అనే పేరు కలుగుతా ఉంది. ఉత్ అనే పేరు ఉద్గీతలో ఉత్ ఉంది. రైట్, ఉన్నామా అని చెప్పుకున్నాము. ఉద్గీతలో ఉత్ అనే భాగం ఉంది, తర్వాత గీత. రైట్, సో ఉత్ అనే భాగము, ఆ తర్వాత రుక్సామగేష్ణత్వం ద్వారా కూడా సామలో భాగమైనటువంటి ఉద్గీత ఉండడం, ఈ రుక్సామలు రెండు పరమాత్మ యందు ఉండడం, అటువంటిప్పుడు సామలో భాగమైనటువంటి ఉద్గీత కూడా, అందులోనూ ఆ ఉద్గీతలో ఉత్ అనే భాగం ఆల్రెడీ ఆయన పేరుగా గౌణనామంగా కలిగింది అని ఈ విధంగా సాక్షాత్తుగా కాకుండా పరోక్షంగా శృతి ఉద్గీత అనే పేరు పరమాత్మకు సూచిస్తా ఉంది. పరోక్షేణ దేవస్య ఉద్గీత ఇది, పరోక్షేణ ఉచ్యతే దేవస్య ఉద్గీత ఇది. ఉద్గీత అనే పేరును పరోక్షంగా చెప్తుంది, ఎందుకంటే పరోక్ష ప్రియత్వాత్. పరోక్ష ప్రియాణం దేవాహ అని మనం ఐతరేయ పరిస్థితులు చూసాం. ఇదంద్ర అనే పేరు ఉన్నప్పటికీ కూడా వ్యుత్పత్తి ప్రకారంగా ఇదంద్ర అనే పేరు ఉన్నప్పటికీ కూడా ఇంద్ర అనే పేరు అనే పరమాత్మను పిలుస్తున్నారు, ఎందుకంటే పరోక్ష ప్రియాహ దేవాహ అని. తస్మాత్ ఏవ హేతోః ఉదం గాయతి ఇది ఉద్గాతం. సో పురుషుడిలో ఉద్గీత అనే పేరు, పురుషుడికి ఉద్గీత అనే పేరు కలిగిన తర్వాత ఋత్విక్కి ఉద్గాత అనే పేరు. ఋత్విక్ ఉద్గీతను గానం చేస్తాడు కాబట్టి ఉద్గాత అనే పేరు కదా.
అయితే ఇక్కడ ఉత్ అనేటువంటి పరమాత్మను స్తుతిస్తూ ఉద్గాత అనే పేరును పొందుతున్నాడు చెప్తా ఉంది శృతి. ఉత్ అంటే పరమాత్మ. ఉత్తును ఆ పరమాత్మను గానం గానం చేయడం అంటే స్తోత్రం చేయడం, స్తుతిస్తున్నాడు అని. తస్మాత్ ఏవ తస్మాత్ ఏవ హేతోః ఉదం ఉదం పరమాత్మానం గాయతి గాయతి స్తూయతే, స్తుతిస్తున్నాడు కదా, అందుకని ఉద్గాత అనే పేరు వచ్చింది. తస్మాద్ధి ఏతస్య యథోక్తస్య ఉన్నాంనో గాత అసౌ అతో యుక్తా ఉద్గాత ఇతి నామ ప్రసిద్ధి ఉద్గాతు. ఉద్గాతకి ఉద్గాత అనే పేరు రావడానికి ఇది కూడా హేతు. ప్రసిద్ధమైనటువంటి పేరు ఉద్గాతకి. ఆ ప్రసిద్ధమైనటువంటి పేరు రావడానికి కారణం ఏంటి? ఏతస్య యథోక్తస్య ఉన్నాంనో గాత. అసౌ అసౌ పురుష, ఆ వ్యక్తి, ఆ ఋత్విక్ ఇటువంటి పరమాత్మ స్వరూపం. యథోక్తస్య ఉన్నాంన, ఉత్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మ స్వరూపంలో ఉద్గీతత్వం చూశాం కదా. పరమాత్మ స్వరూపము, ఉద్గీత, ఉద్గాత, వీటి సంబంధం ఏ విధంగా వస్తా ఉంది? ఆ పరమాత్మ తత్వము ఆదిత్యంలో ఉన్నటువంటి ఆ పురుషుడు యందు ఉద్గీతత్వాన్ని ముందు మనం చూపించాం. ఉద్గీతత్వం వస్తా ఉంది. ఏ విధంగా ఉద్గీతత్వం వచ్చింది? ఆ పరమాత్మ యందు ఉత్ అనే పేరు ఉండడం, తర్వాత ఋక్సామగేష్ణత్వం శృతి చెప్తా ఉంది. ఋక్సామగేష్ణత్వం చెప్తా ఉంది. సో ఆ విధంగా ఉత్ అనేటువంటి పేరు ఉండడం, ఆ తర్వాత ఈ పరమాత్మ స్వరూపాన్ని ఉద్గాత గానం చేయడం, గానము గానం అని గానం చేయడం, అదే విధంగా ఉత్ అని. సో ఈ రెండు కలిపి ఉత్ ప్లస్ గాత కలిపి గానం చేస్తున్నటువంటి వాడు గాత. గానం చేస్తున్నటువంటి వాడు గాత. ఉత్తుని అంటే పరమాత్మను గానం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అని ఉద్గాత అనే పేరు కలుగుతుంది. ఏతస్య యథోక్తస్య ఉన్నాంనో గాత అసౌ అసౌ ఋత్విక్ అతో యుక్త ఉద్గాత అయితే నామ ప్రసిద్ధి ఉద్గాతు అంటే ఉద్గాతకి ఈ విధంగా పేరు రావడానికి ఇది ఇది ముఖ్యమైనటువంటి హేతువు, కారణం. సయేష దేవః ఉన్నామ ఏ చ అముష్మాదాదిత్యాత్ పరాంచః పరాగంచనాత్ ఊర్ధ్వాః లోకాః తేషాం లోకానాం చ ఈష్టే న కేవలం ఈశిత్రత్వం ఏవ చ శబ్దాత్ ధారయతి చ. సో ఈ విధంగా సయేష దేవ, ఆ ఈ పరమాత్మ స్వరూపమే, ఉత్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ పరమాత్మ స్వరూపమే ఈ ఆదిత్యుడి కంటే కూడా అముష్మాత్ పరాంచ అని మంత్రంలో ఉంది కదా. అముష్మాత్ అంటే అముష్మాత్ ఆదిత్య. ఈ ఆదిత్యుడి కంటే కూడా ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో తేషాం లోకానాం చ ఇష్ట, ఆ లోకాలన్నింటినీ ఈ పరమాత్మ స్వరూపమే పరిపాలిస్తా ఉంది. ఈయనే పరిపాలిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాటిని పరిపాలించడమే కాదు, వాటిని ధరిస్తున్నాడు. न केवलम ईशित्रत्वम् एव च शब्दात् न केवलम ईशित्रत्वं च शब्दात् धारयति. च శబ్దం వచ్చింది మంత్రంలో. లోకాస్తేషాం చ ఇష్టే దేవకానాం చ. సో దేవకానాం చ అని ఉన్నప్పుడు ఆ దేవకామనలు మాత్రమే కాకుండా లోకాస్తేషాం చ ఈష్టే ఉంది కదా, ఆ ఈష్టే శబ్దాన్ని తీసుకుని ఈ లోకాలన్నింటినీ శాసిస్తున్నాడు, నిర్మిస్తున్నాడు కూడా. శాసించడం అంటే కర్మఫలాలు ఇవ్వడమే. కర్మఫలాలు ఇస్తున్నాడు, లోకాలను సైతం నిలబెడుతున్నాడు. శబ్దాత్ ధారయతి చ. సదధార పృథివీం ఉతద్యాం ఇత్యాది మంత్రవర్ణాత్. యజుర్వేదంలో మంత్రభాగంలో ఈ విధంగా మంత్రాలు ఉన్నాయి. ఏమని? స పృథివీం దధార, పృథివీని ధరిస్తున్నాడు. ఉతద్యాం, అదేవిధంగా ద్యూలోకాన్ని కూడా ఆయన ధరిస్తున్నాడు, అంటే ఆయన అధిష్టానంగా ఉంటున్నాడు అని శృతి చెప్తా ఉంది. ఇత్యాది మంత్రవర్ణాత్. కించ దేవకామానాం ఇష్టే ఇది ఏతద్ అధిదైవతం దేవతా విషయం దేవస్య ఉద్గీతస్య స్వరూపం ఉక్తం. ఈ విధంగా ఈ ఖండంలో దేవస్య ఉద్గీతస్య స్వరూపం ఉక్తం. ఉద్గీత దేవత
ఉద్గీత దేవత యొక్క స్వరూపాన్ని ఇక్కడ వ్యాఖ్యానించబడింది. దేవకామానాం ఇష్టమైనప్పుడు దేవతల కోరికలను తీరుస్తున్నటువంటి అర్థం కదా. ఆ విధంగా దేవతలకు సంబంధించినటువంటి కర్మఫలాలు ఇస్తూ ఇది అధిదైవత విషయక ఉపాసన అని స్పష్టమవుతుంది. Right? అధిదైవతం దేవతా విషయం. అధిదైవతం అంటే అధి అధి అనే ఉపసర్గ సప్తమి విభక్తి అర్థంలో వస్తూ ఉంది. రైట్. సో దేవతల యందు అని. అదేవిధంగా ఇక్కడ కూడా కించ దేవకామానాం ఇష్ట ఇది ఏతత్ అధిదైవతం దేవతా విషయం. అధిదైవతం అంటే దేవతా విషయం. ఏంటి దేవత ఇక్కడ? ఉద్గీతస్య స్వరూపం ముక్తం. ఆ ఉద్గీత యొక్క స్వరూపం ఇక్కడ వ్యాఖ్యానించబడింది. దేవస్య ఉద్గీతస్య స్వరూపం, ఉద్గీత అయినటువంటి పరమాత్మ స్వరూపం, ఉద్గీతయే అయినటువంటి పరమాత్మ స్వరూపము ఆయన యొక్క స్వరూపం ఇక్కడ వ్యాఖ్యానించబడింది. పరదేవత ఎందు ఉద్గీతత్వాన్ని చెప్పుకున్నాం కదా. ఋక్సామలు గేష్ణలు, ఋక్సామలు పర్వాలు, ఆ తర్వాత ఉత్ ఇతి నామాన్, ఈ రెండింటి ద్వారా ఋక్సామలు పరమాత్మ స్వరూపం యొక్క గేష్ణలు అని చెప్తున్నప్పుడు అక్కడ ఉద్గీతత్వం స్థాపించబడింది. అక్కడికి 6వ ఖండం. ఇక 7వ ఖండం అథాధ్యాత్మం. ఈ విధంగా ఇప్పుడు అధ్యాత్మోపాసన. రైట్. ఆ ఋక్సామల యందు అధిదైవిక ఉపాసన చెప్పుకున్న తర్వాత అధ్యాత్మోపాసన అంటున్నప్పుడు స్థూల సూక్ష్మ శరీరాలకు సంబంధించినటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని భావించడం ఈ ఋక్సామల యందు. అథాధ్యాత్మం వాగేవర్క్ ప్రాణస్సామాం తదేతదేతస్యామృత్యధ్యూఢగం సామ తస్మాతృత్యధ్యూఢగం సామ గీయతే వాగేవసా ప్రాణో అమస్తత్సామాం. ఈ విధంగా ఆదిదైవికంగానే ఆధ్యాత్మికం కూడా. అథాధ్యాత్మం ఆదిదైవికానంతరం అధ్యాత్మోపాసనం. ఇందులో వాగేవర్క్ ప్రాణస్సామ, వాక్ ఈ వాగింద్రియం ఏదైతే ఉందో ఇదే రుక్. అంతేకాకుండా ప్రాణసామ, ప్రాణశబ్దం చేత ఇక్కడ ఘ్రాణేంద్రియాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాక్ అని చెప్పి వాగింద్రియాన్ని చెప్పుకున్నాము, అధ్యాత్మం అని చెప్తూ వాగింద్రియం తర్వాత ఇంద్రియం యొక్క ఉల్లేఖనం, ఇంద్రియాన్ని చెప్పడం చేత, వాగనే ఇంద్రియాన్ని చెప్పడం చేత దాని పక్కనే ఉన్నటువంటి ప్రాణశబ్దాన్ని కూడా ఇంద్రియార్థమే రావాల్సి ఉంటుంది. ప్రాణశబ్దానికి యద్యపి ప్రాణాపాన వ్యాన ఉదాన సమానత్వం చెప్పుకున్నప్పటికీ కూడా వాగ్ సమీపంలో ఉన్నందు చేత దీన్ని కూడా ఇంద్రియాలాగా చెప్పుకొని ప్రాణ అంటున్నప్పుడు ప్రాణ సహిత ఘ్రాణేంద్రియం అని చెప్పుకోవాలి. సో ఘ్రాణేంద్రియం సామాని, వాగింద్రియం రుక్ అని. వాక్ యందు రుక్ దృష్టి, రుక్ యందు వాక్ దృష్టి, సామ యందు ప్రాణ దృష్టి అంటే ఘ్రాణేంద్రియ దృష్టి. తదేతదేతస్యాం రుచ్యధ్యూఢగం సామ, ఇవన్నీ ముందు మనం చెప్పుకున్నాం. రుచ్యధ్యూఢగం సామ, రుక్ మంత్రాలన్నీ కూడా సామ మంత్రాన్ని అధిరోహించి ఉన్నాయి. ఉల్టా సామ మంత్రాలన్నీ రుక్కును ఆశ్రయించి ఉన్నాయి. సామగానము రుక్కును చూసి రుక్ మీద రుక్కును ఆశ్రయించి కదా చేస్తున్నారు. సో ఆ విధంగా తదేతత్ ఏతస్యాం రుచి అధ్యూఢ, ఏతస్యాం రుచి ఈ రుక్ మంత్రం యందు సామ అధ్యూఢగం, సామ ఆరోగించి ఉంది. తస్మాత్ రుచ్యధ్యూఢగం సామ గీయతే. ఇప్పటికి కూడా ఋత్వికులు అందరూ కూడా ఈ సామ మంత్రాలు రుక్కును ఆశ్రయించే పాడుతున్నారు. వాగే వసా ప్రాణో అమస్తత్సామ. అదేవిధంగా ఈ ప్రాణ తర్వాత వాక్ వీటికి ఆశ్రయాశ్రయ భావం చెప్తూ వాగే వసా, సామలో ఉన్నటువంటి సా అంశం ఏదైతే ఉందో అది వాక్యం. రైట్. వాగే వసా అమహ ప్రాణ,
ఆ సామ శబ్దంలో ఉన్నటువంటి అమ భాగం ఏదైతే ఉందో ఆ అమ భాగము అదే ప్రాణము అని ఈ వాక్కు ప్రాణము రెండు కూడా సామ అనేటువంటి ఒకే శబ్దము చేత పలకబడుతున్నాయి. ఒకే శబ్దం చేత తెలియబడుతున్నాయి. ఒకే శబ్దం యొక్క వాచ్యాలై ఉన్నాయి. ముందు చూసిన విధంగానే ముందు అద్వైతోపాసన చూసాం, ఇప్పుడు అధ్యాత్మోపాసన. భాష్యంలో అథ అథ అంటే అధునా, ఇప్పుడు అధ్యాత్మం ఉచ్యతే అధిదైవానంతరం అని. వాగే వరుక్ ప్రాణస్సామాం. వాగే వరుక్, ఈ వాగింద్రియమే రుక్ అని, ఘ్రాణేంద్రియం సామ అని. ఇక్కడ ఆధార ఆధేయ భావం ఎలా తెలుస్తుంది? వాగింద్రియానికి ప్రాణానికి సంబంధం ఏముంది? యద్యపి వాగింద్రియ సహాయం, ప్రాణ సహాయంతోనే వాగింద్రియం యొక్క వ్యవహారం నడుస్తున్నది, అది తెలుస్తూ ఉంది. అపాదాన వాయువు, ఆ, ఉదాన వాయువు, అపాదాన వాయువు, ఇవి ఏవైతే నోటి నుంచి వెలువడుతున్నాయో ఆ వాయువు ద్వారానే ఈ అక్షరాలు పలకబడుతున్నాయి. ఈ అక్షరాలు అదేవిధంగా రుక్ మంత్రాలు, సామంత్రాలు అన్ని కూడా. రైట్. ఆ విధంగా సంబంధము వాగింద్రియానికి ప్రాణానికి ఉంది. ఇక్కడ ఇంకొక సంబంధం చూపిస్తున్నారు. ఆధార ఆ, అధరోప అధరోపరిస్థాన సామాన్యాత్. అధర ఉపరిస్థాన అధర ఉపరి. వాగింద్రియము కింద, దానిపైన కదా ఘ్రాణేంద్రియము. ఆ విధంగా అధర ఉపరి భావము ఆ రెండింటిలో ఏర్పడతా ఉంది, వాగింద్రియానికి తర్వాత ప్రాణానికి. ఉమ్. ఈ ప్రాణం అంటున్నప్పుడు ఘ్రాణేంద్రియము, ఘ్రాణేంద్రియము సామస్థానీయము, ఋక్స్థానీయమైనటువంటి వాక్ను ఆశ్రయించి ఉంది కదా, వాక్ పైన ఉంది కదా, పై దిశలో ఉంది. కాబట్టి వాగింద్రియ స్థానం ఏదైతే రుక్ ఏదో వాగింద్రియ దృష్టి అయితే చూసామో అందులో దాన్ని ఆశ్రయించి ఈ విధంగా ఘ్రాణేంద్రియము, లేదా ఏ ఘ్రాణేంద్రియాలనైతే ఇక్కడ సామగా చెప్పుకుంటున్నాము ఆ సామ రుక్కును ఆశ్రయించి ఉంది. ప్రాణోఘ్రాణం ఉచ్యతే సహవాయునా. ఈ ప్రాణశబ్దం చేత ఘ్రాణేంద్రియమే చెప్పబడతా ఉంది, కాకపోతే సహవాయున, వాయువుతో కూడినటువంటి ప్రాణేంద్రియాన్ని ఘ్రాణ శబ్దం చెప్తున్నారు. వాగే వస ప్రాణ అమహ ఇత్యాది పూర్వవత్. ముందు ముందు మంత్రాల్లో ఏ విధంగా మనం చెప్పుకున్నామో ఈ వాగే వస ప్రా వాగే వస అంటున్నప్పుడు సా రుక్, ఆ రుక్ వాక్కే, ప్రాణ అమహ, ప్రాణమే అమ శబ్దవాచ్యం అవుతా ఉంది. సో సామలో రెండు భాగాలు, సా భాగం చేత ఈ విధంగా వాక్కుని, అమ భాగం చేత ఈ విధంగా ప్రాణము తెలియబడుతున్నాయి. ఈ రెండింటికి ఒకటే పేరు, సామాన్య ఒకే పేరుతో ఈ రెండు తత్వాలు తెలియబడుతున్నాయి, రెండు తత్వాలు పిలువబడుతున్నాయి, లేదా ఈ రెండు తత్వాలు వాచ్యార్థాలై ఉన్నాయి. ఈ రెండు తత్వాలకి వాచకం ఒకటే అయింది, ఒకటే ఒక సామమే అని. ఇవంతా కూడా మనం ఆరోహణంలో చూసిన విధంగానే మిగిలిన అన్వయం అంతా కూడా. అందుకని ఇత్యాది ప్రాణ వాగేవస ప్రాణహామహ ఇత్యాది పూర్వం. ఋక్సామల యొక్క దగ్గరితనం సంబంధాన్ని తెలపడానికి ఈ సామ శబ్దంతో తెలుపుకోవడం. సా అనేది ఋక్ అంటే ఋక్ యొక్క ఋక్ ఎందు ఆరోపించినటువంటి తత్వము. అదేవిధంగా సామలో సా అయిన తర్వాత అమ అనే భాగానికి రెండవ తత్వాన్ని ప్రతిపాదించడం ముందులాగా. అదేవిధంగా రెండవ మంత్రము చక్షురేవ ఆత్మా సామా తదే తదే తస్యామృత్యద్యూడగం సామ తస్మాతృత్యద్యూడగం సామ గీయతే. చక్షురేవ సా ఆత్మా అమస్తత్సామాం. ఈ విధంగా చక్షురేవ ఋక్, చక్షురేంద్రియమే ఋక్. ఇంతకుముందు మనం ఘ్రాణేంద్రియము వాగేంద్రియం చెప్పుకున్నాం, వాగేవ సా ఋక్ అని చెప్తూ. ఇప్పుడు జ్ఞానేంద్రియాలకు వచ్చి చక్షురేవ ఋక్, ఈ చక్షువే ఋక్, ఆత్మా సామ, ఆత్మ జీవుడు అని ఇక్కడ.
ఎవరి జీవుడు? ఈ దక్షిణాక్షి పురుషుడు. ఈ కంటిలో ఏ ప్రతిబింబం అయితే పడుతుందో ఆ తత్వము, ఈ చక్షురేంద్రియంలో ఏ ప్రతిబింబం అయితే పడుతా ఉందో ఆ ప్రతిబింబమే పురుషుడుగా. అదే సామ అని. చక్షురే వరకు ఆత్మ సామ అంటున్నప్పుడు ఆ ప్రతిబింబము, చక్షురేంద్రియంలో పడుతున్నటువంటి ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో అది చక్షురింద్రియాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఏ విధంగా అయితే ఋక్ సామను ఆశ్రయించి ఉందో ఆ విధంగా చక్షురింద్రియాన్ని ఆశ్రయించి చక్షురింద్రియంలో ఉన్నటువంటి జీవస్వరూపము రూపము ప్రకటమవుతుంది. ఆ రెండింటికి ఆ విధంగా సంబంధం. చక్షురే వరకు ఆత్మా సామ తదే తస్యాం రుచి. ఈ రుక్ ఎందు, ఏ రుక్ ఎందు? చక్షురింద్రియమే, చక్షురింద్రియ రూప రుక్ ఎందు తదే తస్యాం రుచి అధ్యూడగం సామాం. ఆరోహించి, దాన్ని ఆరోహించి సామ ఉంది. ఈ విధంగా ఈ ప్రతిబింబము ఉపాధి. ప్రతిబింబం ఏదైతే దర్పణంలో ముఖ ప్రతిబింబం ఏదైతే కలుగుతా ఉందో ఆ ప్రతిబింబము దర్పణం అనే ఉపాధి, ముఖం అనే బింబము, ఈ రెండు లేకుండా కుదరదు. రైట్. సో ఈ రెండింటి యొక్క సంబంధంతోనే ప్రతిబింబం ఏర్పడుతా ఉంది కదా. సో ఆ ప్రతిబింబము ఆ ఉపాధిని ఆశ్రయించే ఉంటుంది. అదేవిధంగా చక్షురింద్రియంలో ఏర్పడుతున్నటువంటి పురుష ప్రతిబింబం ఏదైతే ఉందో అది చక్షురింద్రియాన్ని ఆశ్రయించే ఉంటుంది. సో ఆ విధంగా రుక్కు సామలో ఆశ్రయ భావం తెలుస్తాం ఇక్కడ. చక్షురేవ రుక్ ఆత్మా సామ అని చెప్పడం చేత తదస్యాం రుచి అధ్యూఢకం సామ తస్మాత్ రుచి అధ్యూఢకం సామ గీయతే. ఇప్పటికి కూడా సామగానం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా రుచి అధ్యూఢకం సామాన్ని మాత్రమే అది గానం చేస్తున్నారు. చక్షురేవ సా ఆత్మ అమహ ముందులాగానే ఈ సామలో సా అనే భాగం అమ అనే భాగం విడిపడి ఆ సామ శబ్దంలో ఒకే శబ్దంలో సా శబ్దం చేత చక్షుడిని తెలియజేయబడుతా ఉంది. అమ శబ్దం చేత ఆత్మ. ఆత్మ అంటున్నప్పుడు ఇక్కడ మనము జీవాత్మ పరమాత్మ అని కాకుండా ఆత్మ అంటున్నప్పుడు ప్రతిబింబాన్ని తీసుకుంటున్నాం. ఆ చక్షువులోనే ప్రతిబింబిత పురుషుడు అని. చక్షురే వరకు ఆత్మా సామ అని భాష్యంలో ఆత్మ ఇది ఛాయాత్మ తతస్తత్వాత్ సామ. ఛాయ్ ఇక్కడ ఆత్మ అంటున్నప్పుడు ఛాయ ఆత్మ, ఆ ప్రతిబింబాన్ని తీసుకోవాలి. ఆ ప్రతిబింబానికి ఆశ్రయంగా చక్షురింద్రియం. తత్స్తత్వాత్ సామ. తత్స్తత్వాత్ తత్స్తత్వాత్ అంటే చక్షురింద్రియాన్ని ఆశ్రయించి చక్షురింద్రియంలో తస్మిన్ తస్మిన్ తిష్టతి. తస్మిన్ తిష్టతి ఇది తత్స్థ. తత్స్థ ఎవరవుతారు? ఈ ఛాయాత్మ ఏదైతే ఉందో అది తత్స్థ. చక్షురింద్రియాన్ని ఆశ్రయించి ఉంది కదా. ఆ చక్షురింద్రియ ఛాయ ఏముంటుంది? తత్స్తత్వం. రైట్. తత్స్తత్వం. ఆ తత్స్తత్వం ఏదైతే ఉందో ప్రతిబింబంలో అందుచేతనే అది సామ అని పలకబడతా ఉంది. సామ కూడా రుక్కు ఎందు స్థితమై ఉంటుంది. ఈ ఛాయాత్మ కూడా చక్షురింద్రియం ఎందు స్థితమై ఉంది అని రెండిటికి పోలిక. సామకి ఛాయాత్మకి. హ్మ్. మూడో మంత్రము శ్రోత్రమేవ ఋక్ మనస్సామ తదేతదేతస్యాం రుచ్యధ్యుడగం సామ తస్మాత్ రుచ్యధ్యుడగం సామ గీయతే. శ్రోత్రమేవ సా మనో అమస్తత్సామాం. శ్రోత్రమే వర్గ్. శ్రోత్రేంద్రియం ఏదైతే ఉందో ఇదే ఋక్. ఆ తర్వాత మనస్సు. మనస్సు సామగా శ్రోత్రమే వర్గ్ మనస్సామాం. ఇక మిగిలిన అంశము సామాన్యంగానే తదేతస్యాం రుచి. ఈ ఋక్కు యందు సామాధిష్ఠితమైంది. అదేవిధంగా ఈ కాలం నాటికి కూడా ఋక్కును ఆశ్రయించినటువంటి సామలని గానం చేస్తున్నారు. ఈ తర్వాత ఈ శ్రోత్రేంద్రియము తర్వాత మనస్సు కూడా సా అమ శబ్దాల చేత పిలువబడుతూ సామవుతున్నాయి. ఇక ఈ
ఆశ్రయాశ్రయీ భావాన్ని భాషలో చూస్తే శ్రోత్రమేవరు మనస్సామ శ్రోత్రస్య అధిష్టాతృత్వాత్ మనసః సామత్వం. శ్రోత్రస్య అధిష్ఠితృత్వాత్ మనస్సు శ్రోత్రేంద్రియాన్ని అధిష్ఠించి ఉంటుంది. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని చెప్తున్నప్పుడు వాగింద్రియానికి శ్రోత్రేంద్రియానికి అక్కడ ఆ భాష్యంలో కూడా ఒక సంబంధం చెప్పుకుంటాం. ఏదైతే వాగీంద్రియం తెలుపుతా ఉందో అది శ్రోత్రేంద్రియం తెలుసుకుంటుంది. వాగీంద్రియం ఏదైతే ఉచ్చరిస్తా ఉందో అది శ్రోత్రేంద్రియం వింటుంది. ఏదైతే శ్రోత్రేంద్రియం వింటుందో మనసు దాన్ని భావిస్తా ఉంది. ఇది చక్షురింద్రియాన్ని కూడా వర్తిస్తుంది. చక్షురింద్రియం ఏ రూపానైతే చూస్తుందో ఆ రూపాన్ని మనసు భావిస్తుంది తర్వాత. రైట్. అదేవిధంగా శ్రోత్రేంద్రియం కూడా ఏదైతే శ్రోత్రేంద్రియాల ద్వారా వింటున్నామో అది దాన్ని మనస్సు భావిస్తాం. ఆ విధంగా ఆ రెండింటికి సంబంధం ఏర్పడతా ఉంది. మనస్సు యొక్క భావన శ్రోత్రాది ఇంద్రియాల వ్యాపారం మీదే ఆధారపడి ఉంది కదా, స్వతంత్రంగా వేరే విషయాన్ని తీసుకురాదు. అందుకని శ్రోత్రం ఏ వరకు మనస్సామ శ్రోత్రస్య అధిష్టాతృత్వాత్ శ్రోత్రేంద్రియమే మనస్సు యొక్క అధిష్టానము, ఆశ్రయము. ఆశ్రయం అవడం చేత ఆశ్రయములో ఆశ్రయం యొక్క బుద్ధి రుక్ యందు, ఆరోపితం యొక్క బుద్ధి సామయందు. రుక్కును సామాశ్రయించి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనసు శ్రోత్రాన్ని ఆశ్రయించి ఉంది. అదేవిధంగా అథ ఏతత్ శుక్లం భాస్ సైవర్క్ అథ యన్నీలం పరః కృష్ణం తత్సామాం. ఇక అథ యదే తదేతస్యాం రుచ్యధ్యూడగం సామ తస్మాత్ రుచ్యధ్యూడగం సామ గీయతే. అథ యదేతదైవ అక్ష్ణ శుక్లం భాస్ సైవ సాం అథ యన్నీలం పరః కృష్ణం తదమస్తత్సామాం. ఈ విధంగా అథ యదేతత్ అక్ష్ణ శుక్లంభాః అక్ష్ణ శుక్లంభాః అక్ష్ణ కంటి యొక్క శుక్ల ప్రకాశం ఏదైతే ఉందో అదే రుక్ యందు ఈ కళ్ళ యందు తెలుపు భాగము నలుపు భాగము రెండు ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్యుడి యందు తెలుపు భాగము నలుపు భాగం చెప్పుకున్నాం. ప్రకాశక స్వరూపము కృష్ణ స్వరూపము రెండు చెప్పుకున్నాం. అక్కడ ఆదిత్యుడి యందు ప్రకాశక స్వరూపము కృష్ణ స్వరూపము రెండు కూడా ఏకాగ్ర చిత్తము కలిగినటువంటి వాళ్ళకి కనిపిస్తుందని చక్షురింద్రియంలో ఉన్నటువంటి తెలుపు నలుపు అందరికీ సామాన్యంగా కనిపిస్తుంది. అందులో ఈ విధంగా ఉపాసన. ఈ విధంగా ఆ శుక్ల ప్రకాశం ఏదైతే ఉందో, తెల్లని భాగం ఏదైతే ఉందో శుక్లం భాస్ శైవ రుక్ యందు ఆ బుద్ధి అథయ నీలం. అదేవిధంగా ఈ నీలవర్ణం ఏదైతే కంటి యందు ఉందో దాని దృష్టి సామయందు. నీలం పరహ కృష్ణం తత్సామ అని. ఇక్కడ ఆదిత్య పురుషుడు చాక్షుష పురుషుడు ఈ ఇద్దరు ఒకటే అనే సిద్ధాంతం. ఆదిత్యుడి యందు ఏ హిరణ్మయ స్వరూపం అయితే చూసామో ఈ చక్షురింద్రియం యందు దక్షిణాక్ష యందు ఈ జీవుడి స్వరూపం ఉందని చెప్పుకుంటున్నాము. ఈ రెండు ఒకటే, ఈ రెండింటి యందు భేదము లేదు అని చెప్పారు. అది శృతి యొక్క తాత్పర్యం, ఇక్కడ ఉద్దేశ్యం. అందుకని ఏ విధంగా అయితే ఆదిత్యులందు హిరణ్మయ పురుషుడి యొక్క స్వరూపాన్ని వ్యాఖ్యానించు చేసిందో అదే విధంగా ఇక్కడ దక్షిణాక్ష పురుషుల్లో కూడా పురుష స్వరూపాన్ని ఆ విధంగానే వ్యాఖ్యానిస్తా ఉంది శృతి. ఇక్కడ శుక్లం బాహ నీలం బాహ అని చెప్తూ ఇదే విధంగా తదేతస్యాం రుచి అధ్యూఢగం సామ అధ్యూఢగం సామ ఈ రుక్ ఏతస్యాం రుచి ఈ రుక్ యందు సామ అధ్యూఢం సామ ఏ విధంగా ఆశ్రయించి ఉందో అందుకనే ఇప్పటికి కూడా తస్మాత్ రుచ్యధ్యూఢగం సామ గీయతే ముందు వలె. అదే విధంగా అథ యదేవ ఏతత్ అక్ష్ణ శుక్లం బాహ సైవ సా. అదే విధంగా సామ శబ్దంలో సా అనే భాగం యొక్క వాచ్యార్థం ఏమవుతుంది? ఈ విధంగా అక్ష్ణ శుక్లం బాహ కంటి యందు ఉన్నటువంటి తెలుపు వర్ణము. అదేవిధంగా అమ శబ్దం ఏదైతే ఉందో అదేమవుతుంది, దాని యొక్క వాచ్యార్థం ఏమవుతా ఉంది? ఏ నీలం పరః కృష్ణం తదమస్తత్సాం.
నలుపు వర్ణం ఏదైతే ఉందో అది అమ అమశబ్ద వాచ్యము. నాలుగో మంత్రానికి భాష్యము. అథ యదేత దక్షిణः శుక్లం వాహ సా ఏవ ఋక్ అథ యత్ నీలం పరః కృష్ణం ఆదిత్యే ఇవ దృక్శక్ ఆ, దృక్శక్త్యధిష్టానం తత్సామ. సో ఈ విధంగా ముందు ఉన్నటువంటి మంత్రాల లాగానే ఆ ఋక్ యందు ఈ దృష్టి, సామ యందు ఆ విధంగా కంటి యందు తెలుపు వర్ణము, నలుపు వర్ణం వాటి దృష్టి ఋక్ సామల యందు. అదే విధంగా సా శబ్దము అమ శబ్దం యొక్క వాచ్యాలు కూడా ఇవే అవుతున్నాయి. అక్షణ శుక్లం బాహ సా శబ్ద వాచ్యం అవుతుంది, అమ శబ్ద వాచ్యం కూడా అక్షణ నీలం బాహ అని. అద అధ యత్ నీలం పరః కృష్ణం ఆదిత్యే ఇవ దృక్శక్తి అధిష్టానం. ఆదిత్యుడు ఎందు ఏ విధంగా అయితే నీలవర్ణం ఏదైతే ఉందో అది ఆ తెలుపు వర్ణాన్ని ఆశ్రయించి ఉంది. అంటే తెలుపు వర్ణం రుక్స్థానీయము, నలుపు వర్ణము సామస్థానీయము, సామ రుక్కును ఆశ్రయించి ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ ఆ నీలవర్ణము సామస్థానీయమైన నీలవర్ణము తెలుపును ఆశ్రయించి ఉంది. కంటిలో కూడా తెలుపు అధికంగా ఉంటుంది, నలుపు నలుపు వర్ణము ఆ నల్ల కనుగుడ్డు కొద్ది కొద్ది భాగంలోనే ఉంటుంది. అది ఆ తెల్లని భాగం మీద ఆధారపడినట్లుగా కనిపిస్తా ఉంది. ఆ విధంగా కనిపిస్తా ఉంది కళ్ళలో ఆ విధంగా కనిపిస్తా ఉంది. అందుకని ఆశ్రయ భావం ఈ విధంగా ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగానే భావన చేస్తుంది. ఉం. ఐదో మంత్రం. అథయ అథయ ఏషో అంతరిక్షిణి పురుషో దృశ్యతే సైవర్క్ తత్సామా తదుక్తం తద్యజుస్తద్బ్రహ్మ తస్యైతస్య తదేవ రూపం యదముష్య రూపం యావముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ యన్నామ తన్నామ. అథయ. సో ఆ విధంగా అథానంతరం ఇక్కడ ఏ విధంగా అయితే ఆదిత్యుడి యందు నలుపు వర్ణము తెలుపు వర్ణ తెలుపు నలుపు ప్రకాశము తెలుపు ప్రకాశం యందు సామరుద్భుతులు చెప్పుకున్న తర్వాత ఆదిత్యుని ఒక పురుషుని గురించి మాట్లాడుకున్నాము. అదే విధంగా ఇక్కడ కూడా చక్షురింద్రియం యొక్క తెలుపు వర్ణము నలుపు వర్ణము వాటి చర్చ అయిన తర్వాత ఆ చక్షురింద్రియంలో ఒక పురుషుడు అని. అథ ఏషో అంతర్ అక్షిని పురుష దృశ్యతే. అక్షిని అంతర్ పురుష దృశ్యతే. ఈ కంటి లోపల ఏ పురుషుడైతే కనిపిస్తున్నాడో, జీవుడు కనిపిస్తున్నాడో, సైవ ఋక్, ఆ పురుషుడే ఋక్, ఆ పురుషుడే సామ. తత్ సైవ ఋక్ తత్ సామ తదుక్తం తద్ యజుస్ తద్ బ్రహ్మ. ఆ జీవుడే ఈ విధంగా, రైట్, అక్షిస్త పురుషుడు, ఆ పురుషుడే ఈ విధంగా ఋక్ అతడే, సామ అతడే, ఉక్తం ఉక్తం అంటున్నప్పుడు ఇదొక ఒక రకమైనటువంటి సామ మంత్రము. స్తుతికి ఉపయోగించేటువంటి సామంత్రము గాన పద్ధతిలో గానం చేయబడుతున్నటువంటి గానం చేయబడుతున్నటువంటి సామమంత్రం. రైట్. శస్త్రం స్తోత్రం అని రెండు రకాలు. శస్త్రం స్తోత్రం అని. ఈ ఉక్తం అనేది స్తోత్రం, గానము లేకుండా పాడబడేటువంటిది, అంటే ఆ గీతి లేకుండా పాడబడేటువంటిది. సో ఆ పురుషుడే ఋక్, ఆ పురుషుడే సామ, ఆ పురుషుడే ఉక్తం, ఆ పురుషుడే యజుస్. యజుస్ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది కూడా పురుషుడే. తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ కూడా ఈ పురుషుడే. తస్యేతస్య తదేవ రూపం యదముష్య రూపం. తస్యేతస్య ఆ ఈ పురుషుడు ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పురుషుడు, అంతకంటే భిన్నం కానటువంటి ఇక్కడ ఈ అక్షిస్త పురుషుడు. ఈ పురుషుడికి రూపం ఏ విధంగా ఉంది? యదముష్య రూపం, తదేవ రూపం యదముష్య రూపం. ఆ పరమాత్మ స్వరూపము సువర్ణ ప్రకాశ స్వరూపముగా ఏదైతే చెప్పుకున్నామో అదే స్వరూపమే చక్షు ఎందు కూడా. యౌ అముష్య గేష్ణౌ, ఆ పరమాత్మ స్వరూపానికి రుక్సామలు ఏ విధంగా పరవాలుగా చెప్పుకున్నామో అదే విధంగా ఇక్కడ అక్షిస్త పురుషునికి సంబంధించి కూడా ఉమ్, ఉమ్.
ఆ, పర్వాలు రుక్సామలు పర్వాలుగా ఆదిత్యస్థ పురుషుని చెప్పుకున్నాము. అదే విధంగా రుక్సామలు ఈ అక్షస్థ పురుషుని కూడా పర్వాలి. ఎన్నామ తన్నామ. అక్కడ ఆదిత్య పురుషునికి ఏ విధంగా అయితే ఉన్నామ అని చెప్పుకున్నాము, ఉత్ నామముగా కలిగినటువంటి అని. అదే విధంగా ఈ అక్షిస్థ పురుషుడికి కూడా ఉత్ అనే పేరు. ఎన్నామ తన్నామ అంటున్నప్పుడు యత్ నామ. యత్ నామ యస్య. ఏదైతే పేరుగా ఆ ఆదిత్య పురుషుడికి ఉందో, ఆదిత్య పురుషుడికి ఏ పేరు అయితే ఉందో అటువంటి పేరు కలిగినటువంటి వాడు ఈ చాక్షుష పురుషుడు కూడా. ఆదిత్య పురుషుడికి ఏం పేరుంది? ఉత్ అనే పేరు. సో అదే ఉత్ అనే పేరే ఈ చాక్షుష పురుషుడికి కూడా. ఈ ఇద్దరు ఒకటే అని ఇక్కడ ఐక్యం తీసుకొస్తుంది. ఆధ్యాత్మికోపాసన, తర్వాత ఆదిదైవికోపాసన. ఆదిదైవికోపాసనలో ఆ ఆ పృథివీ ఇత్యాది రూపాలలో రుక్సామల దృష్టి చెప్తూ పరమ పురుషుడి వరకు వెళ్తున్నాం. ఆ పరమపురుషుడు యందు ఉద్గీత దృష్టి చెప్పుకున్నాం. అదేవిధంగా అధ్యాత్మంలో కూడా ఈ విధంగా ఆయా ఇంద్రియాల యందు ఆ దృష్టిని చెప్పుకుంటూ ఎక్కడ దాకా వెళ్తున్నాము? పరమపురుషుడు, ఆ చాక్షుష పురుషుడి వరకు. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఇక్కడ చాక్షుష పురుషుడిలో ఈ విధంగా రుక్సామ బుద్ధి చెప్పుకుంటున్నాము. ఈ చాక్షుష పురుషుడు, ఆ ఆదిత్యస్థ పురుషుడు, ఈ ఇద్దరు ఒకటే. ఈ ఇద్దరు ఒకటే అని చెప్తూ ఈ వ్యష్టి సమష్టి రెండు ఒకటే అని చెప్పడం. అందుకని ఈ విధంగా ఎన్నామ తన్నామ, యవముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ, రైట్, తదేవ రూపం యదముష్య రూపం అని ఇవన్నీ కూడా ఈ విధంగా ఐక్యతను తెలపడానికి.